ప్రధాని మోడీ నోట అక్కినేని మాట ఎస్ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ సందర్భంగా వెండితెర అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావును మోడీ కొనియాడారు. ఆయన సినిమాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోడీ ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ లో ప్రసంగించారు. మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ అనేక విషయాల గురించి మాట్లాడారు. 2025 జనవరి 26 నాటికి మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. రాజ్యాంగం మనకు మార్గదర్శకం. ఈ సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివస్ నాడు భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు 75 సంవత్సరాల వేడుక జరుపుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని రాజ్యాంగ వారసత్వంతో దేశ పౌరులను అనుసంధానం చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించినట్లు మోడీ తెలిపారు. ఇందులో అనేక భాషలలో రాజ్యాంగాన్ని చదవచ్చన్నారు. రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చన్నారు. ఇక జనవరి 2025లో జరిగే మహాకుంభమేళా ఉత్సవాల గురించి కూడా మోడీ మాట్లాడారు. లక్షలాది మంది సాధువులు, వేల సంప్రదాయాలు, వందలాది శాఖలు, అనేక అఖాడాలు ఇందులో భాగమవుతాయన్నారు. మొదటిసారిగా కుంభమేళా ఉత్సవాలలో ఏఐ చాట్బాట్ ను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఏఐ చాట్బాట్ ద్వారా కుంభమేళాకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని 11 భారతీయ భాషల్లో పొందవచ్చన్నారు మోడీ. कुंभ की विशेषता केवल इसकी विशालता में ही नहीं है, कुंभ की विविधता में भी है. इस आयोजन में करोड़ों लोग एक साथ एकत्रित होते हैं. लाखों संत, हजारों परंपराएं, सैकड़ों संप्रदाय, अनेकों अखाड़े, हर कोई इस आयोजन का हिस्सा बनता है. ఇక టాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక విషయాలు పంచుకున్నారు. తెలుగు సినిమా స్థాయిని అక్కినేని నాగేశ్వరరావు మరో స్థాయికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అక్కినేని నటించిన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను తెరపై కళ్లకు కట్టినట్టు చూపించేవారని గుర్తు చేశారు మోడీ. अक्कीनेनी नागेश्वरराव गारू ने तेलुगु सिनेमा को नई ऊंचाइयों तक पहुंचाया है. उनकी फिल्मों ने भारतीय और मूल्यों को बखूबी प्रस्तुत किया. तपन सिन्हा जी की फिल्मों ने समाज को एक नई दृष्टि दी. उनकी फिल्मों में सामाजिक चेतना और राष्ट्रीय एकता का संदेश रहता था. हमारी पूरी फिल्म इंडस्ट्री के लिए इन हस्तियों का जीवन प्रेरणा जैसा. దేశంలో 2015 నుంచి 2023 మధ్యకాలంలో మలేరియా కేసులో 80% తగ్గాయన్నారు. లాన్సెస్ రిపోర్టు ప్రకారం దేశంలోని క్యాన్సర్ పేషెంట్లలో 90% మంది ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రయోజనాన్ని పొందారని ప్రధాని మోడీ మన్ కీ బాత్లో పేర్కొన్నారు.